అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 15వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. తన ముందే ఉన్న మూర్తి గారు ఆ మాటలు విని, సార్ అనవసరంగా మాట తులకండి, రుద్ర దేని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ముందడుగు వేయడు అని అంటూ తను మనల్ని తీసుకొచ్చాడంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారంటుంట. కానీ అది పగలా రాత్రా అని అనుమానం కలిగేంతలా ఫోకస్ లైట్ల కాంతి వాళ్ళ కళ్ళకు కనబడుతూ ఉంటే మెల్లిగా అక్కడికి వెళ్ళి ఆ లైటింగ్ వస్తున్న వైపు చూస్తారు. అక్కడ చెక్కతో తయారు చేసిన ఒక పెద్ద ఇల్లు, దాని చుట్టూ 50 మందికి పైగా రౌడీలు పహారా కాస్తూ ఉంటే ఆ మాఫియా గ్యాంగ్ అక్కడి నుండే ఉంది అనడానికి గుర్తుగా 4 లగ్జరీ కార్లు ఆ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నాయి. ఏకాంబరం వాటన్నిటినీ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే అతని ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పటికైనా నమ్ముతారా సార్, రుద్ర ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుందని అంటారు మూర్తిగారు. అతని మాటలకి నెమ్మదిగా అవునన్నట్టు తలూపుతాడు ఏకాంబరం. రుద్రాంశ్ ఆ ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలని అన్నింటినీ గమనించి, గాయస్ లిజిన్, అక్కడ చాలామంది కాపలా ఉన్నారు. మనందరం ఒకేసారి వెళ్ళి అటాక్ చేయడం ఇంపాసిబుల్. వాళ్ళు మనల్ని పసిగెడితే లోపల ఉన్న అమ్మాయిలకు ఏవైనా హాని చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం 3 పర్సన్స్గా డివైడ్ అయిపోయి అన్ని వైపుల నుంచి వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా లోపలికి ఎంటర్ అవుతాం. అక్కడ ముందు అమ్మాయిల్ని ఎక్కడ దాచారో చూశాక అప్పుడు మన ప్లాన్ ప్రకారం వాళ్ళపై అటాక్ చేద్దాం. నేను ఆల్రెడీ మన వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు ఇంకో 1 అవర్లో ఇక్కడికి వస్తారు. ఈలోపు మనం అమ్మాయిల్ని సేవ్ చేసి వాళ్ళకు అప్పగించాలంటూ తన ప్రణాళికని తన ఫోర్స్ అంతటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రుద్రాంశ్. తను చెప్పింది విని ఓకే అనుకొని అందరూ 3 పీపుల్గా డివైడ్ అయిపోయి తమని చూసిన వాళ్ళని సైలెంట్గా మట్టు పెడుతూ అన్ని వైపుల నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. రుద్రాంశ్ టీం అంతా తను వేరే టీంలో ఉందామన్నా వద్దు అని తనతో పాటు తీసుకెళ్తున్న రుద్రాంశ్ వైపే ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ అతని వెనకాలే సైలెంట్గా ఇంట్లోకి వెళ్తాడు ఏకాంబరం. ఎప్పుడు రుద్రాంశ్తోనే ఉండే మూర్తిగారు ఒక పక్క ఏకాంబరం ఫేస్ చూసి నవ్వుకుంటూనే ఇంకో పక్క అమ్మాయిలు ఎక్కడ దాచారో అని ఇల్లంతా సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఏవో ఆయిల్ క్యాన్స్, కార్టూన్స్ పెట్టి ఉన్న రూమ్ ఒకటి కనబడుతుంది. అది చూసి ఇది ఏదో వాళ్ళు ఐటమ్స్ స్టోర్ చేసుకునే రూమ్ అనుకుంటారు రుద్ర. పద ఇంకా మనం ముందుకు వెళ్దామని అంటారు మూర్తిగారు. కానీ రుద్రాంశ్కి ఆ రూమ్ రూపురేఖలు అనుమానాన్ని కలిగిస్తూ ఉంటే, లేదు బాబాయ్, ఇది జస్ట్ స్టోర్ రూమ్ కాదు, చూసే వాళ్ళకి అనుమానం రాకుండా దీన్ని ఇలా క్రియేట్ చేశారంటూ మెల్లిగా ఆ రూమ్లోకి వెళ్ళి అనుమానం చెక్ చేస్తూ ఉంటాడు రుద్రాంశ్. మూర్తిగారు కూడా అతని మాటలకి ఎగ్రీ అవుతూ రూమ్ని పరిశీలిస్తూ ఉంటే ఏకాంబరం మాత్రం ఎట్నుంచి ఎవరొచ్చి అటాక్ చేస్తారో అని భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డోర్ దగ్గర నుంచొని చుట్టూ చూస్తూ ఉంటాడు. అలా రూమ్ అంతా చెక్ చేస్తున్న రుద్రాంశ్కి ఒక గోడ దగ్గర చిన్న బటన్ లాంటిది కనిపించడంతో ఏంటిది అనుకుని దాన్ని ప్రెస్ చేయగానే కీచుమని శబ్దం చేస్తూ అక్కడున్న చెక్క గోడ కిందకి స్లైడ్లా పడిపోతుంది. ఆ సౌండ్కి తలతిప్పి చూసిన మూర్తిగారు ఆ డోర్ నుంచి కిందకి ఇంకో పెద్ద రూమ్ లాంటిది ఉండడం చూసి ఆశ్చర్యపోతూ, రుద్ర ఇదేదో సీక్రెట్ రూమ్ లాగా ఉంది అని అంటారు. అప్పటికే ఆ రూమ్ అంతటిని తన కళ్ళతో స్కాన్ చేస్తున్న రుద్రాంశ్ మూర్తిగారి మాటలు విని, అవును బాబాయ్, సీక్రెట్ రూమే, పదా వెళ్ళి చూద్దాం, అంత పగడ్బందీగా ఇందులో ఏం దాచారో అని అనుకుంటూ మూర్తిగారితో కలిసి ఆ రూమ్లోకి అడుగులు వేస్తాడు రుద్రాంశ్. వెనుక ఉన్న తను వస్తున్నాడా రావట్లేదా అని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ చూసి, నేను వద్దంటున్నా వినకుండా మీ రూమ్లోనే ఉంచుకొని నన్ను పట్టించుకోకుండా ఇలా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతే రౌడీనో ఒంటరిగా ఉన్న నన్ను చూసి వాళ్ళ దగ్గర ఉన్న గన్తో నన్ను పిట్టని కాల్చినట్టుగా కాల్చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని అరుస్తూ వాళ్ళ వెనక్కి ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన ఏకాంబరం ఆ రూమ్లో ఏముందో చూసి షాక్తో గుడ్లు తేలేసి ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా నుంచుండిపోతాడు. మూర్తిగారు ఇంకా రుద్రాంశ్ల వెనకే ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన ఏకాంబరం అక్కడ స్పృహలో లేకుండా నేల మీద గుట్టలుగా పడి ఉన్న అమ్మాయిలు చూసి షాక్ అయ్యి కళ్ళు తేలేసి అలానే నుంచుండిపోతాడు. ఇది ఊహించని మూర్తిగారు కూడా అమ్మాయిలను చూసి మొదట షాక్ అయినా వెంటనే తేరుకుంటూ, ఏంటి రుద్ర ఇది, ఒక్క రోజులో ఇంతమంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారా అని అంటూ, కమిషనర్ గారు, మనకిచ్చిన రికార్డ్స్లో 200 మందిని కిడ్నాప్ చేశారని ఉంది కదా, కానీ ఇక్కడ చూస్తుంటే 500 మందికి పైగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. పైగా వాళ్ళని చూడు, వీళ్ళు కాన్షియస్లో ఉంటే అరిచి గోల చేస్తారని అందరికీ డ్రగ్స్ ఇచ్చి స్పృహలో లేకుండా చేశారనిపిస్తోందంటారు ఆయన వాళ్ళ వైపు జాలిగా చూస్తూ. అప్పటికే వీళ్ళ స్థితిని అంచనా వేసిన రుద్రాంశ్, అవును బాబాయ్, ఇందులో ఎవరికీ కూడా నార్మల్ డోస్ ఇవ్వలేదు, చాలా హెవీ డోస్ ఇచ్చినట్టున్నారు అంటాడు. తను తట్టు లేపినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న వాళ్ళ వైపు బాధగా చూస్తూ, అవును రుద్ర, ఇంకా వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర నుండి ఫుడ్ కూడా ఏమీ పెట్టనట్లేరు, వీళ్ళని కూడా ఎక్కువసేపు ఇలా ఉంచడం మంచిది కాదు అంటూ ఉండగానే పాకెట్లో ఉంచిన తన ఫోన్ని తీసి వెనకాల వస్తున్న పోలీసులకు కాల్ చేసి అంబులెన్స్ విత్ డాక్టర్స్తో ఇక్కడికి రమ్మని వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తాడు రుద్రాంశ్.
అంతమంది అమ్మాయిలను చూసి షాక్లోనే ఉండిపోయిన వీళ్ళ మాటలు వింటున్న ఏకాంబరం, కానీ సార్ వాళ్ళు రావడం ఆ గ్యాంగ్ చూసేస్తే అప్పుడు ఎలా అని అంటాడు కంగారుగా. అంతసేపు నేను ఎందుకు వాళ్ళని ఊరికే వదిలేస్తాను? ఇక్కడికి వచ్చి ఇంతసేపు అయినా నేను వాళ్ళకి ఎదురు వెళ్ళకపోవడానికి కారణం ఇదే. నేను వాళ్ళపై డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళు తప్పించుకోవడానికి ఈ అమ్మాయిలని అడ్డు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ అవకాశము మనం వాళ్ళకి ఇవ్వకూడదనే ఇప్పటిదాకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో మనకు తెలిసింది కదా, ఇక వాళ్ళ సంగతి చూడడమే బ్యాలెన్స్ ఉంది అంటూ ఆ అమ్మాయిల వైపు చూసి, ఇందులో కనీసం 10 ఏళ్ళు కూడా నిండిన చిన్నపిల్లలు కూడా ఉండటం చూసి చిన్నపిల్లలని కూడా చూడకుండా హాయిగా ఆడుకుంటూ అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన ఏ కల్మషం తెలియని పిల్లల్ని ఆ నరకంలోకి తీసుకెళ్లాలని చూస్తున్న వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. వాళ్ళని ఏమీ చేయకుండా ఇప్పటి వరకు ఉండడమే ఎక్కువ. అసలు వీళ్ళకి ఇంకొక క్షణం కూడా ఈ భూమిపై జీవించే హక్కు లేదంటూ కోపంగా పిడికిలు బిగించి పక్కనే ఉన్న గోడను గట్టిగా పంచ్ చేస్తాడు రుద్రాంశ్. అది చెక్కతో చేసింది కావడంతో తన పంచ్కి ఫట్ అని శబ్దం చేస్తూ విరిగిపోతుంది. అది చూసిన ఏకాంబరం రుద్రాంశ్ కోపానికి జంకి భయంగా మూర్తిగారి వెనక్కి వెళ్ళి నుంచుంటే మూర్తిగారు అతని వైపు కంగారుగా చూస్తూ, రుద్ర ప్లీజ్ నువ్వు ఆవేశపడకు, కూల్గా ఉండు. మర్చిపోయావా, కమిషనర్ గారు వీళ్ళని ప్రాణాలతో తీసుకొని రమ్మని చెప్పారు కాబట్టి నువ్వు తొందరపడకు, కాస్త శాంతంగా ఉండు అంటారు. అతని గురించి పూర్తి అవగాహన ఉండడంతో వాళ్ళని ఏం చేస్తాడో అని భయపడుతూ ఆ మాటకి వెనక్కి తిరిగి కోపంగా మూర్తిగారి వైపే చూస్తూ, ఇంతమంది అమాయకపు ఆడపిల్లల్ని ఈ పరిస్థితులు చూసి కూడా మీకు ఆ మాట ఎలా చెప్పాలనిపిస్తోంది బాబాయ్? మీకు తెలియదా, వీళ్ళు ఒకసారి కంట్రీ దాటి బయటకు వెళ్తే తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా అయిపోతాయో? మనం ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ వాళ్ళని ఊరికే జైల్లో పడేస్తే వాళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి క్షణాల్లో బయటకు వచ్చేస్తారు. మనకు తెలియంది ఏముంది, పలుకుబడికి డబ్బుకి లొంగని వాడు ఎవడుంటాడు? వాళ్ళ డబ్బు చూసో లేదా బెదిరింపులకు భయపడో వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇదే పని కంటిన్యూ చేస్తారు. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు వాళ్ళ ధనదాహం కోసం బలవ్వాలి బాబాయ్ అని రుద్రాంశ్ ఆవేదనగా అంటూ ఉంటే ఏమీ మాట్లాడలేక బాధగా తలదించుకుంటారు మూర్తిగారు. అలా ఉన్న ఆయన్ని చూస్తూ, చూసావా ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో కదా, అందుకే వీళ్ళకి సరైన శిక్షను నేనే విధిస్తానంటూ అనవసరంగా నా గురించి కంగారు పడకుండా మీరు ఇక్కడే ఉండి మన వాళ్ళు వచ్చాక ఈ అమ్మాయిలందరినీ జాగ్రత్తగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను అంటూ ఆవేశంగా అక్కడి నుండి బయటకు కదులుతాడు రుద్రాంశ్. కోపంగా వెళ్తున్న రుద్రాంశ్ వైంపై భయంగా చూస్తూ మూర్తిగారు, సార్ ఇప్పుడు వాళ్ళని నిజంగానే అని ఇంకేదో అనిపోతున్న ఏకాంబరం మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ, వాళ్ళలో కనీసం 5-6 మనం కమిషనర్ గారి ముందు నిల్చోబెట్టగలిగితే అంతే చాలు సార్ అంటారు మూర్తిగారు భారంగా నిట్టూరుస్తూ. ఆ మాటలు విని తన ఒళ్ళంతా చెమటలు పడుతుంటే వణుకుతున్న చేతులతో పాకెట్లో నుంచి కర్చీఫ్ తీసుకొని మొహంతా తుడుచుకుంటూ గాబరాగా రుద్రాంశ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతాడు ఏకాంబరం. ఆ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన రుద్రాంశ్ ఆ అమ్మాయిలు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని సేవ్ చేస్తున్నామని, ఇప్పుడు ఆ గ్యాంగ్పై అటాక్ చేయడానికి అందరూ రెడీగా ఉండమని తన దగ్గర ఫోన్ నుంచి తమతో వచ్చిన మిగతా వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళని అలర్ట్ చేస్తాడు. తర్వాత ఫోన్ని తిరిగి పాకెట్లో పెట్టుకొని ఆ గ్యాంగ్ కోసం సెర్చింగ్ మొదలు పెడతాడు. అప్పటిదాకా రౌడీలకు కనపడకుండా జాగ్రత్తగా రూమ్స్ అన్నీ సెర్చ్ చేస్తున్న వాళ్ళు రుద్రాంశ్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఇంకా వాళ్ళు కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగుతారు. అక్కడ కాపలా కాస్తున్న రౌడీలకి ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు అవగాని ఎవరా అని తలతిప్పి చూసిన వాళ్ళు 6 అడుగుల ఎత్తు, దానికి తగ్గట్టు కండలు తిరిగి ఉన్న దృఢమైన శరీరం, ఆ ఫిజిక్కి కరెక్ట్గా సూట్ అవుతున్న పోలీస్ యూనిఫామ్లో ఉండి కోపం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో తమ వైపే సీరియస్గా చూస్తూ వస్తున్న రుద్రాంశ్ రూపం వేటాడడానికి వస్తున్న సింహంలా అనిపిస్తూ ఉంటే అతన్ని చూసి ఒక క్షణం భయంతో ఒళ్ళు గగుర్లు పడవగా 2 అడుగులు వెనక్కి వేస్తారు. కానీ ఈలోపు వాళ్ళలోని వృత్తి ధర్మం వాళ్ళని హెచ్చరించగా లేని ధైర్యాన్ని కూడగట్టుకొని అతని మీదకి దాడికి దిగుతారు. వాళ్ళ మీద కోపంతో ఆల్రెడీ అటాకింగ్ మోగ్లో ఉన్న రుద్రాంశ్ తనకి ఎదురు వస్తున్న వాళ్ళని చూసి ఏమాత్రం ఉపేక్షించకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఏ కీలు కాకీలు విరగదీసి పక్కకి విసిరేస్తూ ఆ ఇంటి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ మొత్తం ఒక 10 మందికి పైగానే వ్యక్తులు ఏదో మీటింగ్ కూర్చున్నట్టుగా కూర్చొని ఉన్నారు. అందులో 4 అరబ్ కంట్రీస్కి చెందిన షేక్లు అన్నట్టు వాళ్ళ వేషధారణలు చెప్తుంటే మిగతా 6 ఇండియన్స్ లానే ఉన్నారు. బయట వినబడుతున్న సౌండ్స్ వల్ల మీటింగ్కి ఆటంకం కలిగించిందేమో. అందరూ చిరాకు నిండిన మొహాలతో బయట వైపు చూస్తూ ఉంటే అందులోని ఒక వ్యక్తి అతని అసిస్టెంట్ వైపు విసుగ్గా చూస్తూ, పీటర్ ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూసిరా అని అంటాడు. అప్పుడే అక్కడున్న రౌడీలందరినీ ఫినిష్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్న రుద్రాంశ్ అతని మాటలు విని, మీకెందుకులే అంత శ్రమ, నేనే వస్తున్నా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడున్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ వాళ్ళ వైపే తీక్షణంగా చూస్తూ మీసం కొసలు నీ వేళ్లతో సవరించుకుంటూ, పెద్ద మీటింగే జరుగుతున్నట్టుందిగా, సరుకు రెడీ అయ్యాక కూడా ఇంకా ఏంటి లేటు అంటూ ఆ షేక్ల వైపు మిగతా వాళ్ళ వైపు మార్చి చూస్తూ, ఇంకా రేటు కుదరలేదా అని అన్నీ అయ్యాక కూడా
మీరు ఇంత లేట్గా చేస్తే ఎలా? ఈ గ్యాప్లో నాలాంటి వాడు ఎవడో ఒకడు వచ్చి మధ్యలోనే గద్దలా తన్నుకుపోతాడు కదా అని అంటూ కుర్చీలో నుంచి లేచి చేతులు చాపి 2 చేతి వేళ్ళని జాయింట్ చేసి ఫట్ ఫట్ అని ఇరగదీస్తూ వాళ్ళ వైపు యాటిట్యూడ్ లుక్స్ తీస్తాడు రుద్రాంష్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళంతా తను అసలు ఇక్కడికి ఎలా రాగలిగాడో అర్థం కాక ఒకవైపు ఆశ్చర్యంగానే చూస్తూ అతని మాటలు విని కోపంగా రే ఏసీపీ అని ఏదో అనబోతూ ఉండగా రుద్రాంశ్ ఇచ్చిన పంచ్కి ముక్కు పగిలి రక్తం కారుతుండగా ఆ అని అరుస్తూ కింద పడిపోతాడు. పీటర్ అనే అసిస్టెంట్ బాధతో మెలికలు తిరుగుతున్న తన అసిస్టెంట్ని చూసి కోపంగా రుద్రాంశ్ వైపు తిరిగి రే ఎవర్రా నువ్వు నా ప్లేస్కి వచ్చి నా కళ్ళ ముందే నా మనిషినే కొడతావా? ఎంత ధైర్యం నీకు అంటూ నీకు సక్రమంగా జాబ్ చేసుకోవాలని లేదా మా జోలికి వచ్చావు? అసలు నేనెవరో తెలుసా? రానా ప్రతాప్ తమ్ముడు రాహుల్ ప్రతాప్ నేను అని అంటాడతను. ఆ గ్యాంగ్కి లీడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. మర్యాదగా మాట్లాడు, వాడి మాటల్లో ఆ మర్యాద తగ్గింది కాబట్టి అలా పడున్నాడు అంటూ ఏంటి వాడి పేరు చెప్పి నన్ను బెదిరించాలని చూస్తున్నావా? ఇలాంటి డైలాగ్స్ నా సర్వీస్లో చాలానే విన్నాను, కానీ ఇంకేదన్నా చెప్పు అంటాడు రుద్రాంశ్ వాడి వైపు ఫుల్ యాటిట్యూడ్గా చూస్తూ. రుద్రాంశ్ మాటలకు కోపం వచ్చిన అతను రే సార్కి డైలాగ్స్ వద్దంట కానీ ఇక యాక్షన్లోకి దిగండి అని వెటకారంగా అంటూ తన మనుషులకు సైగ చేస్తాడు. అతని సైగలు చూసి అక్కడున్న వాళ్ళందరూ ఒకేసారి రుద్రాంశ్ మీదకి అటాక్కి దిగుతారు. కానీ రుద్రాంశ్ చాకచక్యంగా వాళ్ళందరినీ మట్టు పెడుతూ ఉంటే ఈలోగా అక్కడికి వచ్చిన తన పోలీస్ టీం కూడా అతనికి తోడై ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న సింహంలాగా తన మనుషుల్ని చీల్చెండాడుతున్న రుద్రాంశ్ని చూసి బిక్కి చచ్చిపోతూ పోలీస్ దెబ్బలకి ఎదురు నిలవలేకపోతున్న తన మనుషుల్ని చూసి తను ఓడిపోబోతున్నాడని అర్థమయ్యి ఎలా అయినా తప్పించుకోవాలనే మొండి ధైర్యంతో తన దగ్గర ఉన్న గన్ తీసి షూట్ చేయడం మొదలు పెడతాడు. రాహుల్ షూటింగ్ చాట్ అనగానే ఆ షేక్లు భయంతో అక్కడ ఉన్న కుర్చీలు ఏవో బాక్సుల వెనుక దాక్కోగా రుద్రాంశ్తో సహా మిగతా పోలీసులు అందరూ కూడా తమ పొజిషన్ని చెక్ చేసుకుంటూ గన్స్తో ఫైరింగ్ మొదలు పెడతారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిని కొంతమంది పడిపోతే దెబ్బలు తగిలినా తమ ప్రాణాలు పోకుండా కాపాడుకోవడం కోసం ఒంట్లో సత్తువు లేకపోయినా ఎలాగోలా ఓపిక చేసుకొని లేచి తమ దగ్గర ఉన్న గన్స్ తీసి వాళ్ళు కూడా పోలీసుల మీద ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. రుద్రాంశ్ ఫోన్ చేసిన 10 నిమిషాలకే పోలీస్ ఫోర్స్ డాక్టర్స్ని తీసుకొని అక్కడికి రీచ్ అయిపోయారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న మూర్తి గారు వాళ్ళు రాగానే జాలతో కలిసి అక్కడ ఉన్న అమ్మాయిలను అందరినీ కూడా జాగ్రత్తగా అంబులెన్స్లో ఎక్కించారు. అక్కడికి వచ్చిన డాక్టర్స్ మొదట అంతమంది అమ్మాయిలు చూసి కంగారు పడ్డా వెంటనే సర్దుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ అందిస్తూ ఉండగానే తిరిగి అంబులెన్స్లన్నీ హాస్పిటల్ వైపుకు పరుగులు తీస్తాయి. ఆ అంబులెన్స్లన్నీ వెళ్ళగానే అక్కడ రుద్రాంశ్ ఏం చేస్తున్నాడో అని కంగారుగా మూర్తి గారు అతను ఉన్న వైపుకు పరుగు పెట్టడంతో ఆయన్నే అనుసరించాడు ఏకాంబరం, మిగిలిన టాస్క్ ఫోర్స్ కూడా. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి తీవ్రంగా గన్ ఫైరింగ్ జరుగుతుండడం చూసి కంగారు పడుతూ ఉండగానే రాహుల్ షూట్ చేసిన బుల్లెట్ ఒకటి శరవేగంగా దూసుకువచ్చి రుద్రాంశ్కి తగలటం చూసి షాక్ అయ్యి రుద్ర అని కంగారుగా అరుస్తూ అతని దగ్గరికి పరిగెడతారు మూర్తి గారు. ఆ బుల్లెట్ వచ్చి సరాసరిగా రుద్రాంశ్ హ్యాండ్కి తగులుతుంది. అది చూసిన మూర్తి గారు రుద్ర అని కంగారుగా ఆయన దగ్గర పరిగెడతారు. తన టీం కూడా పక్కన ఫైటింగ్ జరుగుతున్నా లెక్క చేయకుండా తన ఎదురుగా ఉన్న రౌడీలని మట్టు పెడుతున్న రుద్రాంశ్ రాహుల్ తనని ఎయిమ్ చేయడం చూసి రియాక్ట్ అయ్యేలోపే ఆ బుల్లెట్ తన భుజాన్ని తాగడంతో అమ్మ అని అరుస్తూ భుజాన్ని ఇంకో చేత్తో నొక్కి పట్టుకుని రాహుల్ వైపు చూస్తాడు. అప్పుడే అతని దగ్గరికి వచ్చిన మూర్తి గారు రుద్ర అని బాధతో పళ్ళు బిగపట్టి నుంచున్న రుద్రాంశని చూస్తూ కోపంగా తల తిప్పి రాహుల్ని చూస్తారు. అక్కడ ఉన్న తీవ్రంగా ఆ గ్యాంగ్తో ఫైట్ చేస్తున్న మిగతా పోలీసులు కూడా రుద్రాంశ్ అరుపుకి తల తిప్పి అతని వైపు తిరిగి భుజం నుంచి రక్తం ధారలుగా కారుతుండడం చూసి షాక్ అవుతారు. తను ఫైర్ చేసిన బుల్లెట్ రుద్రాంశ్కి తగలగానే ఏదో సాధించిన వాడిలాగా ఎస్ ఎస్ అని అంటూ గన్ని పైకి పట్టుకొని రుద్రాంశ్ వైపు చూసి పొగరుగా నవ్వుతాడు రాహుల్. ఆ అమ్మాయిలు అలా చూశాక వీళ్ళెవరిని బతకనివ్వకూడదు అనుకుని నిర్ణయించుకొని ఆవేశంగా వచ్చిన రుద్రాంశ్కి కమిషనర్ గారు మూర్తి గారు రిక్వెస్ట్ చేయడం గుర్తొచ్చి కొంతమందినైనా ప్రాణాలతో ఉంచి కమిషనర్ గారికి అప్పగించాలి అనుకొని ఇంతసేపు ఓపికగా వాళ్ళతో ఫైట్ చేశాడు. కానీ రాహుల్ అలా తనని చూసి నవ్వడంతో తనలో ఏమూలో ఉన్న కాస్త ఓర్పు కూడా నశించిపోయి వీళ్ళకి తను అనుకున్న శిక్షే సరైంది అనుకొని తన ఎదురుగా ఉన్న మూర్తిగారిని పక్కకి జరిపి తన బెల్ట్కి ఉన్న పౌచ్లోని గన్ను తీసుకొని రాహుల్కి గిరిపెట్టి అతని వైపు యాటిట్యూడ్గా చూస్తూ ఏంట్రా ఒక్క బుల్లెట్ తెచ్చి ఏదో సాధించినట్టు అలా నవ్వుతున్నావు? ఈ రుద్ర ఒక బుల్లెట్కే డంగ్ అయిపోయి అల్లటప్పగడ్లా కనపడుతున్నాడా నీకు అని అందరూ మిమ్మల్ని ప్రాణాలు తప్పు తీసుకురమ్మని అంటుంటే సరేలే అని ఇప్పటిదాకా ఓపికగా ఉన్నాను, కానీ నువ్వు అందుకు అర్హుడు కాదని నా నిర్ణయమే కరెక్ట్ అని నిరూపించావంటూ వాళ్ళ మాటలు విందామని అనవసరంగా ఇప్పటిదాకా టైం వేస్ట్ చేశాను, ఇక సెకండ్ కూడా నేను వేస్ట్ చేయను అని అంటూ అయినా ఇందాక దాకా నువ్వేదో పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవడో
కోన్ కిస్కా కొట్టిన తమ్ముణ్ణి అని చెప్పి ప్రగల్భాలు పలికావు. కానీ ఒక మనిషిని ఎలా షూట్ చేయాలో కూడా తెలియదారా నీకు? అసలు గన్ వాడితే ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి ఫైరింగ్ స్టార్ట్ అయితే వాడి తూట్లు తూట్లు పడిపోవాలి. ఎదుటివాడికి ఆ నొప్పి తెలిసేలోపే వాడి ప్రాణం గాల్లో కలిసిపోవాలంటూ రాహుల్ని షూట్ చేస్తాడు రుద్రాంశ్. అప్పటిదాకా రుద్రాంశ్ని చూసి నవ్వుతూ ఉన్న రాహుల్ వెంటనే అతను గన్ తన వైపు గురిపెట్టడం చూసి కంగారు పడుతూ ఉండగానే అతను అన్న మాటలు విని తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించే లోపే తనకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని రుద్రాంశ్ గన్లోని బుల్లెట్స్ అన్నీ కూడా వరుసగా తన బాడీలోకి దూసుకెళ్ళిపోవడంతో అని అరుస్తూ కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేస్తాడు. రాహుల్ క్షణాల్లో నేల కొరిగిన తమ బాస్ డెడ్ బాడీని చూసి భయంతో గుట్కలు మింగుతున్న మిగతా గ్యాంగ్ని చూస్తూ మీకు అంత లెందీ డైలాగులు కూడా వేస్ట్ రా అంటూ మిగతా వాళ్ళని కూడా పిట్టల్ని కాల్చినట్టుగా కాలుస్తున్న రుద్రాంశ్ని చూసి ఎప్పుడూ అతని కోపం గురించి ఎన్కౌంటర్ల గురించి ఒకరు చెప్తే వినడమే కానీ తను కూడా ఎప్పుడు డైరెక్ట్గా చూడని ఏకాంబరానికి తనకు తగిలిన గాయం కూడా లెక్క చేయకుండా క్షణాల వ్యవధిలో శత్రు సైన్యాన్ని మట్టి కరిపిస్తున్న రుద్రాంశ్ అతని కళ్ళకి ప్రళయతాండవం చేస్తున్న మహారుద్రులా కనిపించాడు. దాంతో భయపడిపోయి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ కొద్ది క్షణాల్లోనే ఆ గ్యాంగ్ అంతటిని ఫినిష్ చేసేసి వాళ్ళ డెడ్ బాడీస్ని చూసి మెల్లిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేతిలోని గన్ని తిరిగి పౌచ్లో పెట్టుకొని అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు. అక్కడ అందరూ తన వైపే కళ్ళప్పకి చూస్తుండడం చూసి ఏంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? మనం వచ్చిన పని ఫినిష్ అయిపోయింది. ఇక పదండి బాడీస్ని మార్చురీకి పంపించి కమిషనర్ సార్కి రిపోర్ట్ చేద్దామంటాడు రుద్రాంశ్. అప్పటిదాకా అతని విలయతాండవాన్ని లైవ్లో చూసిన వాళ్ళంతా ఆ మాటలు విని భయంగా రుద్రాంశ్నే చూస్తూ ఎస్ సార్ అంటూ వణుకుతున్న చేతులతోనే గబగబా ఆ బాడీస్ని తమ వ్యాన్స్లో ఎక్కించే పనిలో పడిపోతారు. మూర్తిగారు మాత్రం రుద్రాంశ్ని కోపంగా చూస్తూ తనని అక్కడ ఉన్న చైర్లో కూర్చోపెట్టి ఇంతకు ముందే తమ జీప్లో నుంచి తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఓపెన్ చేసి అందులోని కాటన్తో బుల్లెట్ తగిలిన ప్లేస్లో ఉన్న బ్లడ్ అంతా క్లీన్ చేసి కట్టుకడుతూ ఏంటి రుద్ర ఇది? ఆవేశం వస్తే ముందు వెనుక ఆలోచించవా? చూడు ఇప్పుడు నీ ఆవేశం వల్ల ఈ కేసుకి సంబంధించిన ఏ నేరస్తుడిని మనం కోర్టులో సబ్మిట్ చేయలేం అని అంటూ నువ్వు ఇలాంటిదేదో చేస్తావని కమిషనర్ గారు అంతలా చెప్పారు అని అంటారు మూర్తిగారు. కదా ఇంకా ఉంది. రుద్రాంశ్ చేతికి బుల్లెట్ గాయమైంది కదా, మరి అది చూసిన శాంభవి ఎలా రియాక్ట్ అవుతుంది? మరి శాంభవి రుద్ర మధ్య ఎలాంటి లవ్ సీన్స్ రాబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.